ప్రభు నామమున కలుగుగాక. చేయవలసిన ప్రతి అందరికీ కూడా చెల్లిస్తున్నాను. నేను ప్రసన్నరాజు గారి పుస్తక చిన్న కూతురు. మా అమ్మకి మేము నలుగురము వెళ్ళకూడదు. అయితే మా నలుగురిలో కూడా నాకు చాలా అటాచ్మెంట్ మా అమ్మ. అయితే చిన్నప్పటి నుండి మాకు అంత బాండింగ్ లేదు. ఎందుకంటే మా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేవారు. మేము వెకేషన్కి ఎప్పుడైనా వచ్చినా కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేవారు. దేవుడితో చాలా బిజీగా ఉండేది, అందరికి తెలుసు, మల్టిపుల్ రోల్స్. సో దేవుడితో బిజీగా ఉండేవాళ్ళు, నైట్ వచ్చేవాళ్ళు. కాబట్టి చిన్నప్పుడు అంత అటాచ్మెంట్ లేదు. కానీ ఎప్పుడైతే మా పిన్ని అంటే రిక్కా అండి సిక్ అయ్యారు, అప్పటి నుంచి మాకు నిజంగా బాండింగ్ ఏర్పడింది. నేను మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నందుకు నాతో షేర్ చేసుకునేవాళ్ళం తన కండిషన్ గురించి. అలా మేము చాలా క్లోజ్గా అయ్యాము. ఆ తర్వాత మా మమ్మీ సిక్ అయ్యి మా మమ్మీ చనిపోయినప్పుడు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత అంటే మమ్మీ లేదు కాబట్టి నేను ఉంటాను కాబట్టి నా మ్యారేజ్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు. నా మ్యారేజ్కి కూడా నిలబడి ఒక తండ్రి రాగా మా అమ్మ అంటే నిజంగా మదర్కి. నా మ్యారేజ్కి కూడా నిల్చొని మొదటి నుంచి ఆఖరి వరకు అన్ని విషయాలు నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అయితే సిక్ అయిన తర్వాత కూడా ఏ రిపోర్ట్ కూడా నాతోటి అంటే నాకు దాచకపోయేది. కంపల్సరీ ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే ఫస్ట్ నాకు పంపించేది. ఇది ఎట్లా ఉందో చూడు, లాస్ట్ ఇన్వెస్టిగేషన్కి ఇప్పటికీ మనకు తేడా ఉందా, ఎట్లా ఉంది అని చెప్పేసి అడిగేవాళ్ళు. నాకు అందుకు చెప్పినట్టుగా లాస్ట్ అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత తన ప్రొఫెషన్ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత దేవుని సేవలో ఎక్కువగా పాల్పంచుకుంటున్నందుకు అపవాద్యత ఫీల్ అయింది. అంతే అని అన్నప్పుడు అంతే అనుకోమా, సోదరులు వచ్చినా నేను జయించడానికి దేవుడే శక్తి ఇస్తాడు అని చెప్పేసి మాట్లాడుకునేవాళ్ళం. నేను ఒక్కొక్కసారి గంట మాట్లాడుతున్నా కానీ ఎప్పుడు కూడా గాసిప్ అనేది లేదు, గ్రౌండింగ్ అనేది లేదు. ఎందుకు ఇట్లా అయింది అని చెప్పేసి గుడుకోవడం సనుక్కోవడం కానీ, లేదంటే ఆ గంట మాటల్లో ఎదుటి వాళ్ళ గురించి చెడు కానీ మాట్లాడకపోయేది. చాలా సపోర్టివ్గా, నెమ్మదిగా, చాలా పీస్ఫుల్గా మాట్లాడేది అన్నమాట. మా అమ్మ కాల్ వచ్చిందంటే అదొక ప్రశాంతత. ఫోన్ కాల్ అటెండ్ అవ్వకముందే ఒకలాంటి మదర్లీ అఫెక్షన్ అనిపించేది నాకు. మాకు అంత బాండింగ్ ఉంది. అయితే దేవుడు బట్టి జనవరి లాస్ట్ వీక్లో మేము మా అమ్మని కలిసినాము. అయితే మా అమ్మకు డిసెంబర్లో సర్జరీ అయినప్పుడు నేను రాలేకపోయినాను. నా మనసు అయితే ఇక్కడే ఉండింది కానీ నేను రాలేకపోయినాను. ఎందుకంటే మా అత్తయ్య కూడా ఒక మేజర్ సర్జరీ జరిగింది, అందుకు నేను రాలేకపోయినాను. దాన్ని కూడా మా అమ్మ ఎప్పుడు కూడా తప్పు పట్టుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు చేయాలి, నువ్వు ఒక కోడలుగా నీడు అక్కడ ఉంది కాబట్టి నువ్వు అక్కడే ఉండాలని చెప్పేసి అనేది. నీ అత్తమ్మ ఎట్లుంది, ఎట్లా ఉంది అని చెప్పేసి ఎప్పుడు అడిగేది తప్ప నువ్వు వస్తావా, ఎందుకు రాలేదు అని మాత్రం అడగకపోయేది అనమాట. అయితే డిసెంబర్లో నేను కలవలేకపోయినానని చెప్పేసి జనవరిలో వచ్చినప్పుడు 2 days నిజంగా దేవుడు కృప అనుకోవాలి, ఆయన ప్రణాళికనే అనుకోవాలి. దట్ వాజ్ నాట్ ప్లాన్. అనుకోకుండా మా హస్బెండ్ నుండి మీ మామని చూడలేదు కదా, కలవలేదు కదా, మరి ఒక 2 days ఉండేసి వద్దాము, టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని అంటే నిజంగా మేము వచ్చినాము. మా అమ్మకి అసలు ఓపిక లేదు. అయినా కానీ మేము చిన్నటి వాళ్ళ స్టే చేసినప్పుడు ఓపిక చేసుకొని ఇక్కడ నుంచి చిన్నటి వాళ్ళ ఇంటికి వరకు 2 days వచ్చేది నాకు. అయితే ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మా పిల్లలకు కూడా ప్రసన్న తాత అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా నేను మా పిల్లల్ని బెదిరించి కొట్టడానికి వెళ్తే మా బాబా అనేవాడు అనమాట, ఆగు నేను ప్రసన్న తాతకి మీ గురించి చెప్తా అని చెప్పేసి. అసలు నేను షాక్ అయినాను. అసలు వాడికి ఆ తలంపు ఎట్లా వచ్చింది అంటే నా మెటర్నల్ సైడ్ రిలేటివ్, సో తనకు చెప్తే నేను భయపడతానన్న థాట్ ఎట్లా వచ్చిందంటే హీస్ జస్ట్ 5 years old.
అట్లాంటి థాట్ ఎట్లా వచ్చిందని మా అమ్మకి చెప్తే మా అమ్మ ఫేస్లో ఆ సంతోషం, ఆ గ్లో చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. ఓ అంటే నన్ను అట్లా రిలేట్ చేసుకుంటున్నాడా వాడు కూడా అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. సో అంటే నాకు మా అమ్మకున్న బాండ్ వాడికి చెప్పకపోయినా వాడికి కూడా అర్థమైపోయింది. అందుని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తన లాస్ట్ డేస్లో తను చాలా దేవుడికి దగ్గరగా అవ్వడము, ప్రార్థనలో ఉండడము, బైబిల్ చదువుకోవడము జరిగినాయి. అయితే చిన్నానికి కూడా అనుకోని రీతిగా మరి మామతో ఆ లాస్ట్ డేస్లో చాలా స్పిరిచువల్ జర్నీ జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషనే కాకుండా ఒక స్పిరిచువల్ రిలేషన్ కూడా వాళ్ళ మధ్యలో ఉండడం చాలా సంతోషకరము. చిన్నాటి ప్రేయర్ చేస్తే, బైబిల్ చదివితే, ప్రార్థన చేస్తే చాలా సంతోషపడేవాడు. నాకు ఫోన్ చేసి చెప్పేది, చిన్నాటి ఇప్పుడు ముందులాగా భయపడట్లేదు, చాలా బాగా ప్రేయర్ చేస్తుంది, వాక్యం చెప్తుంది అని చెప్పేసి అన్నప్పుడు నేను తన వాయిస్లో ఆ సంతోషాన్ని నేను ఫీల్ అయ్యేదాన్ని. సో దేవుడు తనకు అలాంటి చిన్న చిన్న సంతోషాలు ఇచ్చాడు. మరి సఫరింగ్ అనేది మరి అది దేవుడు ఎందుకు అనుమతించినారో అది దేవుడికే తెలుసు. అయినప్పటికీ దేవుడికి మహిమ కలుగును కాక. ఎందుకంటే శ్రమను కూడా నా కృప నీకు చాలును అన్న దేవుడు తనకు కూడా అట్లాంటి నిరీక్షణ ఇచ్చినాడని నమ్ముతున్నాము. మా అమ్మ లేని లోటు మాకు ఎప్పుడు జీవితకాలం ఉంటుంది. అది ఎప్పుడు ఎవరు కూడా దాన్ని రిప్లేస్ చేయలేరు. దేవుడు మాకు అంత మంచి మామని ఇచ్చినందుకు దేవునికి మొదటిగా వందనాలు చెల్లిస్తూ, మరి మామ అయితే ఇలాగ చెప్పినట్టుగా తాత వాళ్ళ రిలేటివ్స్ని, అమ్మమ్మ వాళ్ళ రిలేటివ్స్ని అందరినీ కలుపుకునేవాడు అనమాట. తను హీ వాజ్ ఓన్లీ పర్సన్ అందరినీ రిలేట్ చేసుకొని ఊరికైనా వెళ్ళడం, ఏ ఫంక్షన్ ఉన్నా కానీ ఓవర్ నైట్ స్టే చేయలేకపోయినా కానీ అట్లీస్ట్ తను ఒక్కడన్నా అటెండ్ అయ్యేటట్టుగా చూసేది. అంటే అందరినీ కూడా